అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుచ్చాయిపేట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్న వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంగా గంజాయి నియంత్రణలో పురోగతి సాధించామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి నియంత్రణపై కీలక గణాంకాలను వెల్లడించారు. గత ఏడాదిన్నర నుండి 2 నెలల కాలంలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందన్నారు. ఏడాది ఇప్పటి వరకు 46 కేసులు నమోదు చేసి మొత్తం 1177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామని నిందితులు గంజాయి కంటే హషీష్ ఆయిల్ రవాణా సులభమని భావించి అటువైపు మల్లుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశాం. ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడటం ఒక పెద్ద మార్పు. ఎన్డీపీఎస్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇప్పటి వరకు 1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశాం. మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 గంటల సమయంలో ఈగిల్ టీం, స్పెషల్ బ్రాంచ్ మరియు బుచ్చేపేట పోలీసులు బంగారుమెట్ట అనకాపల్లి రోడ్లోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో అనకాపల్లి వైపు వేగంగా వస్తున్న ఒక స్కూటీ మరియు మారుతి సిఎస్ కారును అడ్డగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుమ్మాల పేరునాయుడు, మండిపల్లి సత్యబాబు, గొల్లవెల్లి గణేష్ ను అరెస్టు చేసి వారి నుంచి 194 కేజీల గంజాయి, ఒక మారుతి సిఎస్ కార్, ఒక స్కూటీ మరియు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులు గంజాయి మరియు డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నారని ఎస్పీ గారు స్పష్టం చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ ఆపరేషన్ లో ప్రతిభ కనబరిచిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం శ్రావణి, కొత్తకోట సిఐజీ కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం శ్రీనివాస్, బుచ్చేపేట ఎస్ఐ ఏ శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు, రివార్డులను అందజేశారు. సుమారుగా 3 PM కి ఒక స్కూటీ ఫస్ట్ అక్కడికి వచ్చేసింది. స్టాప్ చేసినప్పుడు అక్కడ నుంచి అది స్కూటీ డ్రైవర్ స్కూటీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. అప్పుడు మన వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు అంబుష్ కి వచ్చేసారు. దెన్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఒక మారుతి సియాస్ కార్ విత్ ఢిల్లీ రిజిస్ట్రేషన్, డిఎల్ రిజిస్ట్రేషన్, అదే కూడా వచ్చేసింది. ఈ పోలీస్ చెకింగ్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ రిడ్యూస్ చేసుకున్నారు. ఈ పోలీస్ ప్రెజెన్స్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు ఇంక్లూడింగ్ ఎస్ఐ బుచ్చైపేట అండ్ ద టీమ్ వాళ్ళని సక్సెస్ఫుల్ గానే అప్రిహెండ్ చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత వెహికల్ చెక్ చేస్తే అది డిక్కీలోనే సుమారుగా 195 కేజీస్ గాంజా మనకి దొరికింది, వర్త్ 97 lakhs. అప్పుడు ముగ్గురు మనం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆల్ 3 వర్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ మెయిన్ కాన్స్పిరేటర్స్ ఇన్ దిస్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్. ఇందులో అక్యూజ్ నంబర్ 1 బైలపూడి విలేజ్, చీడికాడ మండల్ నుంచి ఉన్నారు. అతని మీద ప్రీవియస్లీ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఎన్డీపీఎస్ కన్విక్షన్ కేసు కూడా ఉంది. అతనే మెయిన్ మాస్టర్ మైండ్. ఎక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అతనికి సపోర్ట్ గానే ఇది కార్ డ్రైవర్ ఇంకా ఒక వ్యక్తి బైలపూడి నుంచి అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఈ బ్యాక్వర్డ్ లింకేజ్ చూసుకుంటే ఈ పెద్ద బయలు ఏరియాలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు ఇది తీసుకుని వచ్చారు. ఒక ఆల్టర్నేటివ్ రూట్, మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుని హెడ్ లోడ్స్ మీద ఆల్టర్నేటివ్ రూట్ మీద తీసుకుని వచ్చి కార్ లోడ్ చేసిన తర్వాత అనకాపల్లి హైవే వరకు వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫ్రమ్ అనకాపల్లి హైవే దే ప్లాన్ టు గో టు ఢిల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ in different quantities in Delhi and NCR region. ముఖ్యంగా ఇది అక్యూజ్ నంబర్ 1, 2 and 3 మెయిన్ అక్యూజ్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. 3 and 4 కూడా ఐడెంటిఫై చేసాము. మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసాము. వాళ్ళని కూడా ఇన్ ద కమింగ్ టైమ్ మనం అరెస్ట్ చేసేస్తాము. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఎస్డిపిఓ అనకాపల్లి శ్రావణి గారు, సిఐ కొత్తకోట కోటేశ్వరరావు, ఎస్హెచ్ఓ బుచ్చైపేట శ్రీనివాసరావు and the entire team including SB team for giving timely information and arresting all the main accused in this case. Public ki kuda ade teli cheskuntunnanu that there is a zero tolerance policy of Anakapalli district police regarding ganjai,
రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ రిగార్డింగ్ కన్సంప్షన్. మీకు మీ కుటుంబం వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే, మీ ఏరియాలో ఎవరైనా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, తాగుతున్నారు, ఇరాటిక్ గానే బిహేవ్ చేసుకుంటున్నారు, వెంటనే మీరు 112కి లేకపోతే 1972కి టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసుకోవచ్చు. మీ ఐడెంటిటీ మనం కాన్ఫిడెన్షియల్ గానే పెడతాము, and we will immediately act on that information regarding ganja. So that is all from my side. Thank you.